ఒక గ్రామంలో ఒక పేద కూలీ ఉండేవాడు. రోజూ దొరికిన పని చేస్తూ తన జీవితం సాగించేవాడు. కొన్ని రోజులైతే తినడానికి సరిపడా ఆహారం కూడా దొరికేది కాదు. ఒకరోజు అతనికి అదృష్టంగా పిండితో నిండిన ఒక కుండ దొరికింది. అది చూసి అతని ముఖంలో ఆనందం మెరిసింది. ఆ కుండను ఇంటికి తీసుకెళ్లి తన మంచం దగ్గర జాగ్రత్తగా వేలాడదీశాడు. తర్వాత మంచం మీద పడుకుని ఆ పిండి కుండనే చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ చూస్తూ అతనికి నిద్రపట్టింది. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. రేపు ఈ ఊర్లో కరువు వస్తే ఈ పిండిని మంచి ధరకు అమ్మగలను అని అతను అనుకున్నాడు. అందరూ పిండికి పోటీ పడతారు. చివరికి 20 రూపాయలకు అమ్ముతాను. ఆ డబ్బుతో 2 మేకలను కొనుక్కుంటాను. వాటికి పచ్చిగడ్డి పెట్టి బాగా పెంచుతాను. కొంతకాలానికి మేకలకు పిల్లలు పుడతాయి. అన్నింటినీ కలిపి ఆవులు గేదెలుగా మార్చుకుంటాను. అలా పాలు, నెయ్యి అమ్మి ఆ డబ్బుతో ధనవంతుణ్ణైపోతాను. అలా ఊహించుకుంటూ ఆ కూలీ నిద్రలోనే కాళ్ళు ఊపాడు. అంతలో అతని కాళ్ళు పిండికుండను తాకాయి. కుండ నేలమీద పడిపోయి పిండంతా చెల్లాచెదురుగా పడ్డది. ఆ శబ్దానికి అతను ఒక్కసారిగా నిద్రలేచాడు. చూస్తే అది అంతా కల మాత్రమే. ఇల్లు లేదు, ఆవులు, మేకలు ఏవీ లేవు. అక్కడ ఉన్నది పగిలిన కుండ మరియు నేలమీద చెల్లాచెదురుగా పడిన పిండి మాత్రమే. దీనిబట్టి గాలిలో కోటలు కట్టడం వల్ల ఉన్నదాన్నే కోల్పోతాం. ముందు ఉన్నదాన్ని కాపాడుకోవాలి.